మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుశాస్త్రి. నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది. రాత్రిపూట పడుకునేటప్పుడు కాళ్ళ తిమ్మిర్లు అనేది చాలా సహజంగా కనిపిస్తుంది. అసలు ఈ తిమ్మిర్లు అనేది ఎందుకు వస్తుంది? డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఏమన్నా యోగా ముద్రస్ ఉన్నాయా? ఇలాంటి అంశం గురించి మాట్లాడడానికే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారు. మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత. జనరల్గా నరాల బలహీనత అంటే చాలా రకాలు ఉంటాయి దీంట్లో. అంటే నర్వ్ వీక్నెస్ అని చెప్తూ ఉంటారు కదా. కానీ ఈ రోజుల్లో కామన్గా కనిపించేవి ఏంటంటే ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారంటే కాళ్ళు ఆగేస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు కూడా బాగా తిమ్మిర్లు ఉన్నాయి, ఏం పట్టుకోలేకపోతున్నాము, ఇలాంటి కంప్లైంట్స్తో చాలా మంది బాధపడుతున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్గా మీరు యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా అండ్ యోగా ట్రైనర్గా ఏం చెప్తారు? దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అనుష. టింగ్లింగ్ ఎఫెక్ట్ అంటే తిమ్మిర్లు పట్టడం, ఇది క్వైట్ కామన్. కాళ్ళు చేతులు పడుకున్నా కూడా కాసేపటికి చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టేసినట్టు, ఆర్ ఎక్కువ మూమెంట్ లేకపోతే, నరాల బలహీనత ఉన్నా లేకపోయినా కూడా యూజువల్లీ నర్వ్స్ యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. నర్వ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఒక వాటర్ పైప్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఫ్లో అవుతుంది. సేమ్ లైక్ నర్వ్స్లో బ్లడ్ అలా ఫ్లో అవుతుంది. సో ఎక్కడైనా మనం కంప్రెస్ చేస్తే వాటర్ ఫ్లో ఎలా తగ్గిపోతుందో అలాగే మన నర్వ్ సిస్టంలో బ్లాకేజెస్ కానీ, ఫ్లో సరిగా ఉండకపోవటం కానీ, యాక్టివ్గా ఉండకపోవటం కానీ జరుగుతుంది. అందుకోసమే మనకి నరాలకి సంబంధించిన ఫుడ్స్, అన్ని ఫుడ్స్ ఏ సీజన్కి ఆ సీజన్ చక్కగా అన్ని పౌష్టికాహారం తీసుకోవాలని అందుకే అంటారు. అంటే చాలా మటుకు మనం సైన్స్ చదువుతూ ఈ ఫుడ్ దీనికి, ఈ ఫుడ్ బ్రెయిన్కి, ఈ ఫుడ్ కిడ్నీకి అలా తినలేం. సో అందుకోసమని మన ఫుడ్లో న్యూట్రిషియస్ ఫుడ్, సమతుల్య ఆహారం అంటాం కదా, అందులో కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అలానే పల్సెస్ ఉండాలి, అన్ని మినరల్స్ ఉండాలి, అలాగే వాటర్ ఇంటేక్ హై ఉండాలి. వీటన్నిటితో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, కంటిన్యూగా నిద్ర. మెయిన్ నర్వ్స్కి వీక్నెస్కి రకరకాల రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్ట్రెస్. ఈ రోజుల్లో ఎవరికి లేదు, అందరికీ ఉంది. ఏ పొజిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్ట్రెస్ అనేది ఉంటుంది. అవును. అండ్ మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఫ్రెండ్ స్టూడెంట్, వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇలాగే కూర్చుని ల్యాప్టాప్లో ఇలా తల ఉంచుకుని కీబోర్డ్ యూజ్ చేస్తూ ఉన్నట్టుండి ముందు పడిపోయారు. అంటే అందరూ స్ట్రోక్ అనుకున్నారు. ఏం జరిగిందంటే నెక్ దగ్గర కంప్రెషన్ అయిపోయింది నరం. సో అక్కడ ఏంటంటే మూమెంట్ లేదు, రాంగ్ పోస్చర్స్. ఎలా పడితే అలాగా మొబైల్స్ యూజ్ చేయటం, ఎలా పడితే అలాగా పడుకోవటం, సిట్టింగ్ అప్పుడు కూడా స్పైన్ స్ట్రైట్ గా ఉంచకపోవటం, ప్రతిదీ మన డిస్క్లో కానీ స్పైనల్లో కానీ ఎక్కడ నరం కంప్రెషన్ అయినా, నర్వ్స్ వీక్నెస్ అయిపోయినా కూడా డెఫినెట్ గా దాని రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. ఒక్కొక్కరికి క్లాత్స్ లాగా అవుతుంది. ఇప్పుడు నర్వ్ కంప్రెషన్ బాగా విపరీతమైన స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నెక్ దగ్గర ఒక్క నరం ఇట్లాగా స్లైట్ కంప్రెషన్ అయినా ఒక సైడ్ అంటే సివియర్ పెయిన్, నమ్నెస్, తిమ్మిరి పట్టేయటం, స్పర్శ తెలియకపోవటం, ఇవన్నీ జరుగుతుంది. సో మనం అది ఎటువైపు దాడి చేస్తుందో మనకు తెలియదు. సో మైల్డ్ ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలానే రెగ్యులర్ లైఫ్లో కూడా మనం మన ఫుడ్లో మనకు కావాల్సినంత ఫుడ్, అంటే మన వీక్నెస్ రాకుండా ప్రోటీన్ అందుతుందా లేదా, కార్బ్స్ అందుతుందా లేదా, ఇలా అన్నీ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు విటమిన్ B12 కానీ, బికి సంబంధించిన ఎటువంటి బి కాంప్లెక్స్వి కానీ విటమిన్స్ వెళ్ళేటట్టు చూసుకోవాలి. సో మీట్ తినేవాళ్ళు పౌల్ట్రీ కానీ, ఫిష్ కానీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కొద్ది రోజు సప్లిమెంటేషన్ వాడాల్సి వస్తే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇమీడియట్గా సప్లిమెంటేషన్ వేసుకోవటం వలన సివియర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే ఖచ్చితంగా ఈ B12 డెఫిషియన్సీ అనేది అబ్నార్మల్గానే ఉంటుంది మేడం. దానికి సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఏంటి, ఏ ఫుడ్స్లో అధికంగా ఉంటుంది, సో దాట్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ మెడికేషన్స్ వాడకుండా ఫుడ్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు? విటమిన్ బికి సంబంధించిన ఏమైనా సరే న్యాచురల్ ఫుడ్ త్రూ అందినా కూడా, అంటే వీటిని న్యూరోట్రోపిక్ విటమిన్స్ అంటాం. సో బికి సంబంధించి అంటే B12 కానీ, B6 కానీ అలాంటివి. సో మనకి నాన్ వెజ్ తినేవాళ్ళు కేటగిరీకి B12 బాగానే అందుతుంది. అయినా డెఫిషియన్సీస్ వస్తున్నాయి. బట్ పౌల్ట్రీ కానీ, అలానే మనం తినే ఫుడ్ సోర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో మనం బాయిలర్ కోళ్ళు తినేస్తే వైటమిన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఓన్లీ ఫర్ ద టేస్ట్ మనం తింటున్నట్టు. అవును. సో నాటుకోడి కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, నాటు కోడిగుడ్లు అలాంటివి సోర్స్ అనేది చాలా ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎంత న్యాచురల్ అయితే అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. దాని నుంచి వైటమిన్స్ రావాలి అంటే అది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో, మనం తినే ఏదైనా సరే బాయిలర్ ఆర్ రెడీ టు ఈట్, అలానే ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి దాన్ని ఫ్రై చేసేసుకుంటే దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేయకూడదు. అంటే వే ఆఫ్ కుకింగ్ ఎలా వండుతున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా కుక్ చేస్తున్నాం. అండ్ స్టోరేజ్ కూడా చేయకూడదు. ఫ్రోజన్ చేయకూడదు. ఫ్రోజన్ చేస్తాం అంటేనే దాంట్లో లైవ్ ఎంజైమ్స్ పోతున్నట్టు. ఎస్. దాన్ని ఓన్లీ అది డెడ్ చేసేసి దాని నుంచి స్మెల్ రాకుండా, దాని నుంచి ఎటువంటి పాడవకుండా దాన్ని ఇంకా ఏదో ఒక- చేసేస్తున్నాం. సో దాని నుంచి మనం మంచి వైటమిన్స్ అందిస్తాయి, ఇది హెల్త్ కోసం అని తినకూడదు. ఓన్లీ ఫర్ టేస్ట్ పర్పస్ తినచ్చు, కానీ మీకు నిజంగా దాని నుంచి వైటమిన్స్, మినరల్స్ అన్నీ హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ అందాలి అనుకుంటే అది ఖచ్చితంగా రా మంచి సోర్స్ నుంచి రావాలి. ఎక్కడైతే తెచ్చుకుంటున్నామో అది న్యాచురల్ ఫార్మింగ్ అయ్యి ఉండాలి. వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫ్రిడ్జ్లో వారం రోజులు 10 రోజులు పెట్టకుండా ఉండాలి. అవును. కుక్ చేసేటప్పుడు కూడా విపరీతమైన ఆయిల్, ఓవర్ కుకింగ్ కూడా చేయకూడదు. ఎస్. దానికి ఒక లిమిట్ ఉంటుంది. అది మనం ఇంత ఆయిల్ పోసేసి గ్రేవీస్ లాగా చేసుకుని తింటే దాంట్లో వైటమిన్స్ మనకి అందవు. ఇట్స్ ఓన్లీ ఫర్ టేస్ట్. ఓకే. మీకు అలా కావాలి అంటే సాటేజ్ ఉన్నాయి, మన లాస్ట్ ఎపిసోడ్స్లో సాటేజ్ చూపించాం. ఏంటి అంటే స్టీమ్ చేసి కూరగాయలతో, ఎప్పుడైనా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వలన కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. సో ప్రోటీన్ విత్ ఫైబర్ తీసుకోవాలి. సో న్యాచురల్ గా building. మనం ట్రెడిషనల్ ఫుడ్ లో మనము గోంగూర చికెన్ అది మంచిది. న్యాచురల్ గా ఈ బిర్యానీలు వీటి కన్నా గోంగూర చికెన్ కానీ ఇలాంటివి కాంబినేషన్ లో తింటే ఫైబర్ విత్ ప్రోటీన్ మంచి కాంబినేషన్. వెరీ నైస్. సో మనమైతే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ డిస్కస్ చేసాము. సో నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్కి B12 అధికంగా ఉండే ఫుడ్స్ ఏంటి? ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయింది. అవును, హెయిర్ కి, స్కిన్ కి, కాస్మెటిక్స్ కి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అని కదా, ఏ నట్స్ అయినా ఇంపార్టెంట్ అనుష. ఓకే. ఈ ఫుడ్ తింటేనే మీకు ఇది వస్తుందని ఉండదు. నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పా, మీరు ఈ ఫుడ్ ఈ దీనికి కాకుండా అన్ని ఇంపార్టెంట్, కానీ ఓవర్ డోస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ గా ఈ ఫుడ్ ఈ ఆహారం తీసుకుంటే జుట్టుకి మంచిది అంటే రోజు అదే తినేస్తే ఆ బాడీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో అందుకోసమని మార్చాలి. వారానికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, దాని తర్వాత ఇంకొకటి అలాగే మారుస్తూ ఉంటే. అలానే పౌల్ట్రీ, నేను ఇందాక చెప్పాను కదా, నాన్ వెజిటేరియన్ కాని వాళ్ళందరూ పనీర్ తీసుకోవచ్చు, గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. పనీర్, కాటేజ్ చీజ్, లేకపోతే సోయా, ఇవన్నీ కూడా మంచి సోర్స్. ఓకే. సింపుల్ గా ఎక్కడికక్కడ కూర్చొని ఒక ముద్ర వేయాలి. నరాల బలహీనత, లేకపోతే కాళ్ళు చేతులు తిమ్మిర్లు చాలా మందికి వెంటనే ఈజీగా వచ్చేస్తాయి కొంచెం సేపు కూర్చోగానే. సో ఏమన్నా ముద్ర ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా ముద్రలు ఉన్నాయి. నర్వ్స్ వీక్నెస్ కి ఇది ఒక్క ముద్ర అనే కాదు, అందులో ఒక మంచి ముద్ర ఉత్తర బోధి ముద్ర. ఓకే. ఉత్తర బోధి ముద్ర నర్వ్స్ ని యాక్టివేట్ చేయటం, బ్లడ్ పంపింగ్ బాగా జరగటానికి వీటికి హెల్ప్ అవుతుంది. ఓకే. అది చాలా సింపుల్ గా కూర్చునన్నా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముద్ర వేసుకోవచ్చు, బట్ బాడీని ఎప్పుడు కదుపుతూ ఉండాలనే విషయం. ఓహో. ఓకే. కదపకపోతే స్టడీగా అక్కడే కూర్చుని 5 minutes, 10 minutes, గంట అలాగే మీరు కదలకుండా కూర్చుంటే నమ్నెస్ వచ్చేస్తుంది. నరాలు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మూమెంట్ ఉండాలి బాడీలో. సో మీరు జనరల్గా 18 నిమిషాలు 15-20 minutes బ్రిస్క్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ యోగానే చేయాలని లేదు, జిమ్ ఏదో ఒకటి, వాకింగ్, లేకపోతే ఇంట్లోనే ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అలాంటివి చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీక్నెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్, మంచి ఆహారం, కంటి నిండా నిద్ర చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఏ జబ్బులకైనా సరే ఇదే కారణం. సో ఇవి ఏదైతే బేసిక్ థింగ్స్ మనం కరెక్షన్ చేసుకుంటామో, మనం సరి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మిగతావన్నీ క్యూర్ అవుతూ ఉంటాయి. అండ్ మైల్డ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం డిలే చేస్తాం వలన డ్యామేజ్ పెద్దగా అయిపోతుంది. సో మీకు చిన్నగానే ఎక్కువ తిమ్మిలు పట్టేస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతాం, ఒక చెయ్యి లాగేస్తుంది, ఒక కాలు లాగేస్తుంది, ఇమీడియట్గా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కన్సల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళ మెడికేషన్తో పాటు మనం యోగా, ఆసనాలు, ప్రాణాయామ,
మెడిటేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఓవరాల్గా మనం చేయాలి. ఇప్పుడు ఉత్తరబోధి ముద్ర చాలా సింపుల్. ఇలాగ మనం క్యాజువల్గా ఇలా కూర్చుని కూడా ఉత్తరబోధి ముద్ర చేసుకోవచ్చు. ట్రావెలింగ్ లో కార్లో వెళ్తూ కూడా చేసుకోవచ్చు. సో దీనికోసం అని టైం లేదు అనే అవసరం లేదు. సో దీనికి ఏంటంటే వేళ్ళని ఇలా లాక్ చేసి థంబ్ ఫింగర్ పైకి, ఈ ఇండెక్స్ ఫింగర్ ఇలాగా, ఓకే, అంతే. ఇదే ఉత్తరబోధి ముద్ర. ఓకే. పని చేస్తుందా అంటే ఖచ్చితంగా పని చేస్తుంది. ఎంతసేపు 10 minutes. ఏ ముద్ర అయినా 10 నిమిషాలు చేయకపోతే దాని ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. లేదా 30 minutes చేసుకోవాల్సిన వాళ్ళు, అంటే సివియర్ ఉన్న వాళ్ళు 30 minutes స్ట్రెచ్ చేసుకుంటారు. లేదు అంటే 10 నిమిషాలు పొద్దున, 10 నిమిషాలు సాయంత్రం అలా కూడా అట్లా చేసుకోవచ్చు. సెషన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా దీనికి లిమిటేషన్స్ ఏమీ లేవు. ఇలా ఇవ్వాలి తిన్న చేయొచ్చు. తర్వాత చేయాలి, తిన్న తర్వాత తిన్న తర్వాత వెంటనే ఏ ముద్ర చేయకూడదు. మీరు ఆసనం ఎలా చేస్తారో ఇది కూడా సేమ్ Same. బాడీలో చేంజెస్ చేస్తుంది. బ్లడ్ Okay. పంపింగ్. ఇప్పుడు మనకి ఏంటి, వర్కౌట్ చేసినప్పుడు పంపింగ్ అది బాగా జరుగుతుంటా ఉంటుంది. బ్రీదింగ్ కొంచెం లిటిల్ హెవీగా ఉంటుంది కాబట్టి మనం వర్కౌట్ తినగానే చెయ్యం. ముద్రలు కూడా అంతే. ఓకే. ముద్రలు కూడా అంతే. ఏదో ముద్ర కూర్చొని చేస్తున్నాం కదా, అంత ఇంపార్టెన్స్ లేదు అని అనుకోవద్దు. దానికి కూడా పర్టికులర్ టైం Time ఉంటుంది. యోగాలో ఒకే ఒక్క ఆసనం వజ్రాసనం తప్ప మిగతావన్నీ తినంగానే చేయకూడదు. అట్లీస్ట్ 1.5 ముద్రలు అయితే అట్లీస్ట్ 2 hours, 1.5 hour, 2 hours అని తీసుకుని చేసుకోవచ్చు. చాలా సింపుల్. లాక్ చేసి ఇండెక్స్ ఫింగర్, ఈ చూపుడు వేలి, ఇది ఎయిర్. 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా పంచభూతాలు, దాన్ని ఎయిర్ ఎలిమెంట్. ఇది ఫైర్ ఎలిమెంట్ థంబ్ ఫింగర్, బటన్ వేలిని ఫైర్ ఎలిమెంట్ అగ్ని. సో ఈ రెండింటిని యాక్టివేట్ చేస్తుంది. మిగతావన్నీ మనం క్లోజ్ చేస్తున్నాం. ఓకే. దిస్ సింపుల్ ముద్ర చాలా మంచిది. నర్వ్స్ వీక్నెస్ అని కానీ పిల్లల నుంచి అందరికీ చేయించుకోవచ్చు. వీక్నెస్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. సో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోండి. 10 minutes ఈ ముద్ర వేసుకోవటం మూలాన, లేదు టైం లేదు అంటే వారానికి 3 సార్లే చేయండి. సో చూసారు కదా వ్యూయర్స్, హిమ గారు చెప్పినట్టు ఇనిషియల్ స్టేజెస్లోనే డయాగ్నోస్ అయితే వెంటనే కన్సల్టెంట్ అవ్వండి డాక్టర్ తోటి. అండ్ ప్రొలాంగ్ చేసుకోకూడదు సివియర్ అయ్యేంత వరకు. అండ్ మేడం గారు చెప్పినట్టు ముద్ర కావచ్చు, అలాగే డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలో మీరు కూడా గమనించారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు నర్వ్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది, డైట్ సోర్సెస్ ఏం తీసుకోవాలి, ముద్ర గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.